మనం ఇలా ఏకాంతంగా కలవడం కోసం ఇంతలా ప్లాన్ చేయాల్సి వచ్చింది డార్లింగ్. హోటల్లో రూమ్ తీసుకునేవాళ్ళం కదా. హోటల్లో అయితే సీసీ కెమెరాలు ఉంటాయి, ఆఫీసులో అయితే కష్టం, ఇల్లు అయితేనే మనకు సేఫ్. అబ్బా మగాడు. వెళ్దామా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సరే నేను వెళ్తాను, మళ్ళీ మా ఆవిడకి అనుమానం వస్తుంది. సరే వెళ్ళు. చూడు, నువ్వు చెప్పినట్టు వీడియో తీసి నీకు పంపాను. దయచేసి ఆ పాత వీడియో డిలీట్ చేసేవు. అసలు మన ఇద్దరికి ప్రైవసీ లేకుండా పోతుంది. ఏదో ఒకటి చేద్దాం, మన ఇద్దరి మధ్య ఇలాంటి రిలేషన్షిప్ ఉందని ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిస్తే ఏంటి మన పరిస్థితి? తెలియకుండా మనం మేనేజ్ చేసుకోవాలి. రోజు రోజుకి మీరు చాలా అందంగా అయిపోతున్నారు. నీకోసమే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మీ ఇంట్లో పెయింట్ వర్క్ జరుగుతుంది. 2 days హోటల్లో స్టే చేయాలని మీరు వాడికి చెప్పాలి. ఆ తర్వాత వాడే ఇరుక్కుంటాడు. వీడియోలో మంచి ఫైర్లో ఉన్నట్టున్నావు. ఇప్పుడు చెప్పు, పెళ్ళెప్పుడు చేసుకుందాం, కాపురం ఎక్కడ పెట్టుకుందాం? నా గురించి తెలుసు కూడా ఎందుకు ఇదంతా? అసలు నా వల్ల నీకు ఏంటి ఉపయోగం? నన్ను ఎందుకు వదలట్లేదు? చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు పిచ్చి, నిన్ను ఎలా అయినా దక్కించుకోవాలి, అందుకే ఇదంతా. తొందరగా నీ పెళ్ళానికి విడాకులు ఇచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకో. నువ్వు నా మొగుడు అవ్వాల్సిందే. 1 month టైం ఇస్తున్నా.